स्वागतम सुस्वागतम गंगुల కమలాకర్ నగర్ की स्वागतम सुस्वागतम ఎమ్మెల్సీ రవిచంద్రరావు గారు కూడా స్వాగతం సుస్వాగతం ఎంపీ దయచేసి సోదరులందరూ మీరందరూ కూడా అర్థం జరిగండి మీరందరూ అడ్డం జరగండి అమ్మ కాలనీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి ఇక్కడ జగన్ కూర్చోండి దయచేసి ముందర ఉండదు అన్న ఇక్కడే ఉండండి అన్న మీరు కాలనీ వాళ్ళు ఇక్కడ ఉండండి జాగ వదిలేసేయండి 4-5 కుర్చీలు వదిలేసేయండి 4-5 కుర్చీలు వదిలేసేయండి దయచేసి నా వెనకాల ఉన్న వాళ్ళందరూ మీకు ఏం చెప్పినా మనం ముందే అనుకున్నాం కదా మనం అందరం ముందరకు వచ్చేసేయండి దయచేసి ముందరకు వచ్చేసేయండి అందరినీ కల్పిస్తా అమ్మే నేను కూర్చున్నాను మీరు కూర్చొని ముందరికి రండి అందరు దయచేసి అందరూ ముందరికి రండి రామన్న గారిని అమ్మ సవితా ఇంద్రారెడ్డి గారిని జగదీష్ అన్న గారిని అందరినీ కూడా ఇటు సైడ్ రావాలని వేడుకుంటున్నాను దయచేసి కూడా ఒక 4-5 కుర్చీలు దయచేసి వదిలేయాలా ముందర దిక్కు 4-5 కుర్చీలు వదిలేసేయాలా దయచేసి అందరు కాలనీ సభ్యులందరూ ముందు దిక్కు రావాలి దయచేసి ఒక ట్రెజరర్ గా మీకు నా యొక్క ముఖ్య అతిథి కేటీ రామారావు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ లక్ష్మీనగర్ కాలనీ ట్రెజరర్ గా మీకు మా యొక్క సమస్యలు వినియోగించుకోవడానికి మేము ఎంతో కృషి చేశాము కాబట్టి ముఖ్య అతిథి గారు దయచేసి ఒక మా సమస్యను వినాలి ఈ కాలనీ యొక్క ట్రెజరర్లు ఏదైతే ఇప్పుడు హైడ్రా వచ్చిందో హైడ్రా తోటి మాకు ఆదరబాదరగా మాకు నిద్రరాత్రులు లేకుండా అవుతున్నాయి శుక్రవారం రోజు కూడా మేము క్యాండిల్ వెలిగించి మొత్తం జులుసు కూడా తీయడం జరిగింది మేము ఇక్కడ కట్టుకొని ఎంతో దాదాపు 250 ఇల్లులు పోతున్నాయి ఆ రోడ్ అవతలైతే ఇంకెక్కువ ఉన్నారు ఈరోజు మా మహిళలు కొంతమంది వచ్చినారు మా కాలనీ చాలా మంది వచ్చినారు వీళ్ళందరూ ఆహారాలు లేకుండా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఒక్కొక్కరిగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఒక్కొక్కరిగా వాళ్ళ బాధ ఏందో మీకు వివరించే ప్రయత్నం చేస్తారు దయచేసి సోదరులందరూ కూడా వెనకాల జరగాల అన్న మీ పేరు మీ కాలనీ మీ సమస్య మీ ఎక్కడి నుంచి వచ్చారు అన్నది పొలిటీషియన్ వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న పొలిటీషియన్ ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి కూడా బయటికి రాకుండా మా బాధల్ని వినకుండా ఎవరిని వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు ఈ రోజు వీళ్ళు మన టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మనకి వెనకాల సపోర్టింగ్ ఉంటే మాత్రం వాళ్ళేదో డబ్బులు ఇచ్చి పబ్లిక్ ని ముందుకు చేస్తున్నారు అని అది ఇది అని మీడియాలో వస్తున్న వార్తలు ఏ మాత్రం వాస్తవం కాదండి ఈ రోజు మా కడుపుల మీద కొట్టడం వల్ల మా కడుపుల బాధలు బయటికి చెప్పుకోవడానికి మేము రోడ్డెక్కితే మా బాధలు చూడలేక వస్తున్న వాళ్ళని ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు అదే పొన్నం ప్రభాకర్ అయిన ఉండొచ్చు మన బట్టి విక్రమార్క అయ్యుండొచ్చు బడా వాళ్ళు వెనకాల ఉండి చిన్న వాళ్ళను ముందుకు దొబ్బుతున్నారు అన్నది అది అవాస్తవము ఎవరో డబ్బులు ఇస్తారు ఆడానికి ఇది మామూలు మా బాధ మా కడుపులో ఉన్న బాధ మేము చెప్పుకోవడానికి వస్తున్నామే తప్ప ఎవరో వెనకాల డబ్బులు ఇస్తే వెనకాల ఉన్న వాళ్ళందరితో విజ్ఞప్తి దయచేసి అరే ఆగ్రా అయ్యా थोड़ी देर सबर करो మీరు మాట్లాడండి అమ్మా మీరు మాట్లాడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి మీరు మాట్లాడండి ఈ రోజు చేసిన పాలన ప్రజాపాలన అని మైక్ దగ్గర పెట్టుకోమా మా సమస్యలు వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నా పేరు శ్రీరామ్ థ్యాంక్ యూ శ్రీరామ్ అన్న మీ బాధ మాకు అర్థమైంది దయచేసి చేసుకున్నారు 60 ఏళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఈయన ఉండడో లేదో మాకైతే తెలియదు కానీ నేను ఇప్పుడు 73 సంవత్సరాలు ఉన్నా మూసీ రివర్ డెల్టాలో వచ్చి సర్వే చేశారు
మూసీ రివర్ బెల్ట్ వచ్చి సర్వే చేసి అద్దుబందులు వాతారు. ఆ అద్దుబందుల కాడికి మూసీకి వెళ్ళి 95 ఫీట్లు ఉంది. మా ల్యాండ్ మా जोर से बोलिए। अम्मा बात करिए, अम्मा बात करते रहिए, आप शुरू करिए। आप मोबाइल बैठेंगे। अस्सलाम वालेकुम सर। अस्सलाम वालेकुम। जोर से बोलिए अम्मा, माइक नजदीक लगा के बोलिए। मोगल नगर से है सर, रिंग रोड मोगल नगर से है। हम लोग बहुत परेशान है सर। परसों आके पुलिस वाले हमारे लोग सब, आप लोग डबल बेडरूम ले लो, यहाँ से शिफ्ट हो जाओ, ये रिवर बैंक पे है ऐसा बोले सर। तो हम लोग रजिस्ट्रेशन कराए, टैक्स बनते, हम लोग हर चीज बनते, फिर ये कैसा है बोलते आगे का नंबर लगा के आपको रजिस्ट्रेशन करके दिए बोल के बोले सर। हम लोग बहुत मुश्किल से घर बना के हम लोग रह रहे सर। प्लीज सेव आवर हाउस सर, आवर चिल्ड्रन फ्यूचर सर। एवरीवन आर वेरी बहुत परेशान है सर, सब लोग बहुत परेशान है वहाँ पर। एक बार आप प्लीज हमारे घरों को बताइए सर, प्लीज रिक्वेस्ट है आपको। हम लोग हर सब जने वहाँ पर सो रहे नहीं सर, 5-6 दिन से खाना नहीं है। हम लोग हर जगह आ रहे, कल भी हरीश राव सर से आपसे सबसे मुलाकात हुई थी उधर लंगर हाउस पे, आज भी आप आ रहे बोल के हम लोग आए। प्लीज मोगल नगर को भी आप एक बार पूरे घरों को देखिए सर। एक बार भी पानी नहीं आया हमारे घर में। मोगल नगर इज ऑपोजिट टू दिस। यस सर, ठीक है अम्मा, जरूर आएंगे अम्मा। यस सर, प्लीज सेव अवर चिल्ड्रन फ्यूचर सर। हम लोग को सबके रजिस्ट्रेशन है, हर चीज है सर, हम लोग टैक्स बनते, सब बनते, मगर फिर भी हमारा घर गिरा रहे सर। प्लीज सर। ठीक है अम्मा, थैंक यू। आप बैठ जाइए, फिलहाल आप पूरे बैठ जाइए। ये आप एक मिनट बात करिए अम्मा, ये तरफ आइए आप। మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి, నేను ఇస్తాను, ఆ బాత్ కరెంगे అమ్మా, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్। దయచేసి ఎక్కడ అక్కడ దయచేసి కూర్చోండి అమ్మా, దయచేసి प्लीज आप बैठ जाइए अम्मा, बैठ कर बात करने दीजिए, आप बैठ जाइए, आप आएंगे जरूर, जोर से बोलो। यहाँ मेरा नाम यहाँ बहादुरपुरे से रहते हैं, वहाँ पर हमारा मकान है। और ये लोग जो तोड़ने के लिए बोल रहे हैं ये गलत है। ये हाइड्रा बोल के जो नाम लेके तोड़ रहे ये गलत है, ये नहीं होना है। जितना भी आपके पास अवेलेबल है एरिया बगैर तोड़े के, उसी पे जो डेवलपमेंट आप करना चाह रहे हैं वो करिए, तोड़ के डेवलपमेंट नहीं करना। 100 गज का घर है, हम 20 साल से रह रहे, पूरे 80 लाख लगाए, 80 लाख लगा के हम बनाए। बफर जोन में आ रहा, बफर जोन में आ रहा, हाँ 100 गज जा रहा पूरा हमारा बफर जोन में आ रहा। नहीं होना, डबल बेडरूम नहीं होना, सिंगल बेडरूम नहीं होना, कहीं दूसरा भी नहीं होना, हमारा घर हमारे को होना। कोई जो डिमांड जो जो लेना चाह रहे हैं उनको दे दीजिए डबल बेडरूम, हमको नहीं चाहिए डबल बेडरूम। इसीलिए जमा हुए कि KTR साहब आ रहे बोल के बोल रहे हैं, उनसे ये रिक्वेस्ट कर रहे, ये जो चल रहा अब हाइड्रा बोल के नाम से जो घरों को डिमोलिश कर रहे हैं, आप दे रहे नहीं, तो जब हम बना लिए मेहनत से तो आप तोड़ने का क्या राइट है आपके पास। और दूसरी बात, हाइड्रा जो है घरों पे लागू नहीं होता, MCH के जरिए आप जो है वो कर सकते। फिर आप इलेक्ट्रिसिटी प्रोवाइड कर रहे, वाटर्स प्रोवाइड कर रहे, हम रजिस्ट्रेशन है हमारे पास, फिर टैक्स दे रहे, ईयरली हम टैक्स दे रहे। टैक्स क्यों ले रहे फिर हम आप टैक्स क्यों ले रहे? जब आपकी ज़मीन थी तो बनाने क्यों दिए? कोई डबल बेडरूम नहीं चाहिए, कोई दूसरी जगह नहीं चाहिए, कोई कंपनसेशन नहीं चाहिए, हमारा मकान हम, यही हमारी डिमांड है। अगर ज़्यादा है तो रेवंत रेड्डी हट जाना, कोई दूसरे CM को बना, लेकिन हम अपना घर नहीं छोड़ते, हम अपना घर नहीं छोड़ते। हमारी फैमिली के साथ हम रह रहे हैं, हमको वही फैसिलिटीज है, हम वहीं रहते, दूसरी जगह कहीं भी नहीं जाते। हमारा यही डिमांड है, या नहीं तो फिर हम हंगर स्ट्राइक पे जाते, हंगर स्ट्राइक पे जाते, हम हाई कोर्ट पे जाते, सुप्रीम कोर्ट पे जाते, कहाँ जाना है जाते। लेकिन हम ये जो आपका डिसीजन है वो वापस लेना, या नहीं तो जितना आपके पास अवेलेबल है प्लेस बगैर डिमोलिश करे के, जितनी भी प्लेस आपके पास मूसी रिवर में अवेलेबल है उसमें डेवलप करके बताइए। बगैर डिमोलिशन के बहुत सारी प्लेस है, उसमें आप डेवलपमेंट करके बताइए, हम भी देखते हैं आप क्या डेवलपमेंट करते, कितना डेवलपमेंट करते, कहाँ से कहाँ तक डेवलपमेंट करते। ये ऐसा गैर ज़रूरी बोल के गरीब लोगों के घर तोड़ के क्या डेवलपमेंट कर लेते आप? हमको ऐसा डेवलपमेंट नहीं चाहिए।
बिल्कुल हमको ऐसा डेवलपमेंट नहीं चाहिए। आप आपका घर तोड़ के आप बना लेके आप डेवलपमेंट कर लीजिए, हमको बिल्कुल नहीं चाहिए। మాకు పండుగల ముందు తర్వాత పిల్లల ఎగ్జామ్స్ ముందు కూడా మాకు నిద్ర రాత్రులు లేకుండా చేయడము, తర్వాత ఇక్కడ వాచ్మెన్ల నిద్రలు పెట్టడం జరిగింది. మొత్తం కాలనీలో ఉన్న అన్నిటి చూసుకోవడం జరుగుతున్నది. ఒక ఇద్దరిని లేబర్ను పెట్టి మట్టి తీయడం ఇవన్నీ చేస్తున్నాము. ఈ కాలనీ ఇంత డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు హైడ్రా చేయబట్టి మా కాలనీలో అందరూ నిద్ర రాత్రులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి రామారావు గారు దయచేసి మా యొక్క కాలనీ వాసుల యొక్క గోడు మీరు విని మాకు ఇలాంటి కష్టం రాకుండా మమ్మల్ని ఆదుకోవాలని కాలనీ తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నాము. మీరు మాకు వచ్చిళ్ళు అంటేనే కాలనీకి ఎంతో ధైర్యం వచ్చింది. మీ ధైర్యం మాకు ఇంకా ముందు ముందు నడిపియాలి. మీరు ఏ కార్యక్రమం చెప్పినా మీరు ఎక్కడికి రమ్మన్నా మా కాలనీ వాసులు అందరం కూడా జట్టుగా వచ్చి మీకు సహకారం అందిస్తాం. మమ్మల్ని ఈ యొక్క గట్టు నుంచి బయటపడిచ్చే బాధ్యత మీదే. ఎందుకు అనంటే ఇంత డెవలప్ చేసిన తర్వాత కూలగొడతానంటే మేమే కాదు, ఈ వయసులో మేము కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఇండ్ల మీద పెట్టినాము. ఒక్కొక్క ఇల్లు 5 నుంచి 10 కోట్లు ఉన్నది. ఒక జాగా 100 గజాలు కొనాలంటేనే దగ్గర 2 కోట్లు అవుతున్నది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 300 గజాలలో కడితే 10 కోట్లు. ఇప్పుడు కూలగొడితే ఈ వయసులో మేము ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి? పిల్లలందరినీ చదివించి మా ఖర్చులు ఇళ్ళకే పాయే. మళ్ళీ మేము కూలగొడితే మేము రోడ్ల మీద పడితే మరి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి దయచేసి ఇలాంటిది ఏమి రాకుండా చేయాలి. అట్లాగే ఆల్రెడీ ఇక్కడ 2 దిక్కుల బ్లూ కార్ తోటి మార్కులను పెట్టి వెళ్ళారు. అంటే ఇంచుమించుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. ఏంటంటే ఇక్కడి వరకు పోతున్నది సార్ రోడ్డు, ఇక్కడి వరకు పోతున్నది అని అంటే ఈ అపార్ట్మెంట్ లో ఒక 30 పోతున్నాయి సార్ పెరాలైట్స్. 30 అంటే ఇంచుమించు. మళ్ళీ మా బాధ ఏంటంటే ఇంజనీర్ని అడిగితే సార్ ఇది 30 పోయినాయి అంటే మీ 99 ఉన్నాయి కాబట్టి మీ ఫౌండేషన్ దెబ్బతింటే మొత్తం కూలగొట్టవలసి వస్తుంది. అంటే 99 అపార్ట్మెంట్ కూలగొడితే ఎన్ని 100 కోట్లు కావాలి? దీని పక్కన రాజ్పుష్ప ఉన్న సార్ 250 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇస్తా సీట్ ఉన్నది. రాజ్పుష్ప వాళ్ళైతే 250 పోతున్నది. మరి మేము ఇన్ని కోట్లు పెట్టి మేము కొనుక్కున్న వాళ్ళము ఎక్కడ పోవాలి? ఈ వయసులో ఎవరు చేయగలుగుతారు? ఎందుకంటే ఏదో నడిచింది. ఇప్పుడు ఏది పెట్టాలంటే కూడా కోట్లతో సంబంధించింది. కాబట్టి దయచేసి మా సమస్యను మీరు సహృదయంగా స్వీకరించి మా సమస్యను పరిష్కరిస్తారని మీకు ప్రత్యేక ధన్యవాదాలు.